जिंदाबाद अमर है राजीव गांधी गारी आशयाలను राजीव गांधी गारी आशयाలను अमर है राजीव गांधी अमर है राजीव गांधी अमर है कांग्रेस पार्टी जिंदाबाद प्रजा पालना राजीव गांधी अमर है राजीव गांधी गारी आशयाలను కొనసాగిద్దాం రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం జై కాంగ్రెస్ కటింగ్ అయింది अमर है राजीव गांधी अमर है राजीव गांधी अमर है కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో అలాగే వివిధ హోదాలో ఉన్న తాజా మాజీ ప్రజాప్రతినిధులు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా అధికార ప్రతినిధులు అలాగే గౌరవనీయులైన ఏఎంసీ చైర్మన్ గారు అలాగే వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు అందరం కూడి ఈరోజు చిల్మూరు మండలంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది, జయంతి జరుపుకోవడం జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ అతి పిన్న వయసులో 40 సంవత్సరాల వయసులోనే భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు, ఐటీ, టెక్నాలజీ, విద్యావకాశాలు అలాగే నేషనల్ హెల్త్ విద్యావకాశాలు కల్పించిన మహోన్నతుడు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అలాగే తను కూడా దేశానికి కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి. ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం మా అందరికీ చాలా సంతోషకరంగా ఈ కాంగ్రెస్ పార్టీ అందరి నాయకులు ఈరోజు ఘనంగా ఆయన జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇటు అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన ఏఎంసీ చైర్మన్ గారికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సద్గురైన రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన గ్రామ శాఖ అధ్యక్షులైన మండలంలో ఉన్న ముఖ్య నాయకులైన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందిపల్లి గారి ఆధ్వర్యంలో మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో మరి నెహ్రూ గారిది కీలక పాత్ర అయితే మరి తెచ్చిన స్వాతంత్రాన్ని కాపాడడంలో భాగంగా మరి నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ కానీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ కానీ మరి ఎన్నో వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళకున్నటువంటి ఒక హోదా, వాళ్ళకున్నటువంటి లగ్జరీని మరిచి మరి దేశ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు కూడా మరి అతి చిన్న వయసులో మరి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత అతి చిన్న వయసులో మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పెద్ద పార్టీ మరి ఈ దేశ భవిష్యత్తునే భుజాల మీద వేసుకొని పాపం ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు మరి ప్రజల్లో ముష్కరులుండి మరి వాళ్ళ ప్రాణాలను బలిగొనడం చాలా దురదృష్టకరం. అలాంటి మహానుభావుని ఆశయాల కొనసాగింపుగా ఇవాళ నేటి వరకు కూడా వారు చేసినటువంటి, వారి కుటుంబం చేసినటువంటి ప్రాజెక్టులు అయితేనేమి, విద్యా సంస్థలు అయితేనేమి, పోఖ్రాన్ అణుపరీక్షలు అయితేనేమి, మరి రకరకాల కార్యక్రమాలు చేపట్టి దేశ భవిష్యత్తును మరి ఒక దశలో తీసుకుపోతున్న తరుణంలో వాళ్ళని చూసి ఊర్వలేక వారిని మట్టుపెట్టడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ కూడా రాజీవ్ గాంధీ యొక్క ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవాల వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. 81వ జయంతి వేడుకలు.
1944 ఆగస్టు 20వ తేదీన జన్మించడం జరిగింది. ముంబైపేటలో చనిపోవడం జరిగింది. దేశం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహనీయమైనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఈరోజు మనమందరం కూడా టెలికాం రంగం లోపల అత్యున్నతమైనటువంటి సేవలు పొందుతున్నామంటే అది రాజీవ్ గాంధీ చేసినటువంటి కృషి వల్లనే. ఇలా మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైనా కావచ్చు, ఏ సాధన అయినా కావచ్చు, ఇలా తను తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్లనే, తను తీసుకొచ్చినటువంటి అభివృద్ధి లక్ష్యాల వల్లనే ఈరోజు మనం ఇంత ఆనందంగా జరుపుకోవడం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకుపోవాలి అంటే మనం చేయాల్సినటువంటి పని ఒకటే. ఈరోజు రాజీవ్ గాంధీ కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసేంత వరకు మనం కాంగ్రెస్ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని చెప్పి గ్రామాలలో ఎలాంటి అరమరిక లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మనం అందరం ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో మనం పనిచేయాలి. అది మన మండల శాఖ అధ్యక్షులు కలి తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మనం విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం మన రాజీవ్ గాంధీ సందర్భంగా ఆయన సేవలను మరొకసారి గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యకర్తలు చురుమాన మండల కార్యకర్తల అందరం కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జయంతి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ గారి కుటుంబం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి. ప్రజల కోసం ఇప్పటికీ పదవులను ఆశించకుండా ఈరోజు ప్రజల మేలు కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అందులో రాజీవ్ గాంధీ కూడా వాళ్ళ కుటుంబం కూడా ఒకటి. సో ఆయన సేవలన్నీ మర్చిపోకుండా ఇప్పుడు వచ్చిన బీజేపీ ప్రభుత్వం చేస్తున్న గాంధీ గారి కుటుంబం పైన చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిప్పికొడుతూ వాళ్ళు చేసిన సేవలను, వాళ్ళ ప్రాణ త్యాగాలను మనం ఏ పొజిషన్ నుండి ఇప్పుడు వరకు ఏ పొజిషన్కి చేరుకున్నామనేది ఆ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తిదాయక అందరిలో నింపుతూ ఇంకా ముందుకు కొనసాగిస్తామని చెప్పి సెలవు కుటుంబం కాకపోతే ఇందిరాగాంధీ కుటుంబం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు మన దేశానికే అంకితమైనది. నెహ్రూ గారు అప్పుడు ఆ రోజుల్లో కూడా నెహ్రూ గారు జైల్లో పడడం జరిగింది మన దేశం గురించి. ఇందిరాగాంధీ కూడా మన దేశం గురించి చనిపోవడం జరిగింది కాబట్టి రాజీవ్ గాంధీ కూడా మన దేశం గురించి చనిపోయింది కాబట్టి ఇంకా రాజీవ్ గాంధీ చేసినట్టు మేలును ఇప్పటి యువతరం ఎవ్వరూ మర్చిపోవద్దు. అప్పుడు 21 సంవత్సరాలు ఇచ్చిన ఓటర్లు కూడా 18 సంవత్సరాలు అది యువతకు ఉద్దేశించే ప్రతి గ్రామ పంచాయతీ కూడా నేరుగా పంచుకుంటుందంటే అప్పుడు రాజీవ్ గాంధీ కృషితోనే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ డైరెక్ట్గా అన్ని విధాలు డెవలప్ అవుతుందంటే అప్పుడు రాజీవ్ గాంధీ పోవాలని మరిపోతుంటే ఐటీ రంగంలో కూడా ఇవాళ అందరూ ఇంత పెద్దగా ఐటీ అంటే అదంతా రాజీవ్ గాంధీ చేసిన పూర్వతోనే జరుగుతుంది కాబట్టి అట్టి మాత్రం మన దేశానికి మరి లేని లోటు అది చేయకుండా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేసిన మేలును మరవకుండా మన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కూడా ప్రధానమంత్రిగా మన రాహుల్ గాంధీ గారిని చూడాలని కార్యకర్తలందరికీ కోరుకుంటున్నాం. రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాల కార్యక్రమాలలో పాల్గొన్న చిగురుమామిడి మండల నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మహిళా కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ మరియు గ్రామ శాఖలు, జిల్లా కాంగ్రెస్లు, ఎన్ఎస్యుఐ, యువజన, కిసాన్ సెల్, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులకు మరియు కార్యకర్తలకు ఈ చిగురుమోడు మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇంత మంచి మహానాయకుడిని జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అంటే నిజంగా మనం చాలా పుణ్యాత్తులం. అలాంటి మహానుభావుడు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తన దేహం ముక్కలైన భారతదేశం ఒక్కటే అనే నినాదంతో ఈ దేశం కోసం నేను ఏమైనా పర్వాలేదు, ఈ దేశం ఒక్కటిగా ఉండాలి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఒక్కటిగా ఉన్నప్పుడే భారతదేశం ప్రపంచం గుర్తించే విధంగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుందని ఆయన కలలు. కానీ దౌర్భాగ్య పరిస్థితులలో కొంతమంది స్వార్థపరుల కుట్రలకు, కొంతమంది టెర్రరిస్టులకు శ్రీ పెరంబదూరులో, తమిళనాడు రాష్ట్రంలో పెరంబదూరులో ధను అనే ఒక హంతకి
ఒక కుట్రతోని ఎల్టీటీ వాళ్ళ దాడిలో ఆయన మరణించడం జరిగింది. ఆ రోజు భారతదేశం కోసం, ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలి, ప్రపంచ దేశాల సరసన ఉండాలంటే ఐటీ, ఇంటర్నెట్ మరి అన్ని రంగాలు ముందుండాలని ముందుగానే ఊహించి ఈ భారతదేశానికి వనరులు అవసరమని ఆ రోజు ఉపగ్రహాలను పైకి పంపించి ఈరోజు టెలికమ్యూనికేషన్ అయితేనేమి, ఇంటర్నెట్ అయితేనేమి అన్ని రంగాలను మనం ఇప్పుడు అన్ని రంగాలలో ముందుండే విధంగా ఆ రోజే కలలు కానీ నా భావి తరాలకు, నా విద్యార్థులకు, వీళ్ళందరికీ ఉద్యోగులకు అందరికీ నాకు ఈ భారతదేశంలో ఉన్న వీళ్ళందరికీ సంపన్నులుగా మార్చే విధంగా ఆ రోజే కలలు కన్న మహనీయుడు. అంతటి మహనీయుడు మనకు లేకున్నా ఆయన కలలు కన్న స్వరాజ్యంలో, అంతకంటే ముఖ్యంగా పల్లెలంతా గ్రామ స్వరాజ్యమే ఈ భారతదేశానికి అభివృద్ధి అని చెప్పి ఆ రోజు గ్రామ స్వరాజ్యం సంకల్పంగా కార్యక్రమాలు చేసి గ్రామాలకు స్వయంగా నిధులను డైరెక్ట్గా కేంద్రం నుండి పంపించి గ్రామాల అభివృద్ధికి ఆయనే పాల్గొనడం జరిగింది, సహకరించడం జరిగింది అభివృద్ధిలో. ఈరోజు అలాంటి గ్రామాలు చాలా అభివృద్ధిలో ఉండి అన్ని రంగాలలో ఉండి అక్కడున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ అన్ని రంగాలలో యువకులైతేనేమి అన్ని రంగాలలో వాళ్ళు ఉత్తీర్ణులై, ఉద్యోగవంతులై, మేధావులై, చాలా రంగాలలో ప్రవీణులై మంచి అన్ని రంగాలలో వాళ్ళు ఉత్తీర్ణులవుతున్నారు. కాబట్టి అలాంటి కార్యక్రమాలు మన మాజీ ప్రధానమంత్రి గారు రాజీవ్ గాంధీ గారు చేయడం జరిగింది. ఆయన సంకల్పం ఒక్కటే, గ్రామాలన్నీ అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాల అభివృద్ధి కావాలంటే గ్రామ స్వరాజ్యం ఏర్పడాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్ని వర్గాలకు అతీతంగా ఆ ప్రాంతాలు, గ్రామాలు, పల్లెసీమలు డెవలప్ కావాలని కలలు కన్నారు. అవి ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి ఇంకా మనం రాబో తరాలకు ఈ చిగురుమూడు మండల కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు అందరికీ చెప్తున్నా, ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే పక్కకు పెట్టండి. ఎవరికైనా అవకాశాలు ఖచ్చితంగా ఎవరి అవకాశాలు వారికి వస్తాయి. కానీ మన గ్రామాలలో మనము ప్రజా స్వరాజ్యమే మనకు ముఖ్యం. కాబట్టి ఈ గ్రామాలలో గెలుపు దిశగా మనం అందరం ఆయన సాక్షిగా, ఆయన ఇవాళ జన్మదిన వేడుకలలో ఆయన మన మాజీ ప్రధానమంత్రి కోరిక మేరకు స్వచ్ఛంగా మనము మన గ్రామాల అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేయాలి. దానికి ఒక అడుగు మనం ముందేయాలి. మనం పార్టీ ఎవరిని ముందు పెట్టినా పార్టీ కోసం, మన కార్యకర్తల కోసం, మన నాయకుల కోసం మన గ్రామాలలో స్వరాజ్యం నాయకులుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా వాళ్ళకి ఎన్నుకున్న తర్వాతనే మనము నిజమైన స్వరాజ్యంగా ఏర్పడతాం. నిజమైన క్రమశిక్షణ గల నాయకుల మనం అడుగుతాడలో నడిచిన వాళ్ళం అవుతామని నేను ఈ విధంగా మీకు చెప్తున్నాను. ఇంతకుముందు పెద్దలు చెప్పిండ్రు, ఇందిరాగాంధీ అయితేనేమి, రాజీవ్ గాంధీ అయితేనేమి, ఆనాడు నెహ్రూ గారు అయితేనేమి ఈ దేశం కోసం వారి జీవితాలను అంకితం చేశారు. నెహ్రూ గారు తన ఆస్తులన్నీ మనకు ప్రజాస్వామ్యం వచ్చి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఎన్నో రకాలుగా వారు ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ గారు సొంత వాళ్ళతోనే కొంతమంది కుట్రలకు బలి అయిపోయి ఆమె ఏమి ఉండగలిగినా కూడా భారతదేశం ఒక్కటిగా ఉండాలని చెప్పారు. అలాగే రాజీవ్ గాంధీ కూడా ఆ విధంగానే ఉన్నారు. ఇప్పుడు మన నాయకులు ముందు తరాలకు ఇప్పుడు అన్ని రంగాలలో ఎవరెంతో వారికంత అనే విధంగా దేశం మొత్తం పాదయాత్రతో చుట్టి ఈ భారతదేశం అంతా ఒక్కటిగా ఉండాలి, భారతదేశంలో అన్ని వర్గాలు ఒక్కటిగా ఉండాలి, తారతమ్య భేదాలు ఉండద్దని రాహుల్ గాంధీ గారు, మన ఇప్పుడున్న రాహుల్ గాంధీ గారు కలలు కట్టున్నారు. కాబట్టి ఆయనను ప్రధానమంత్రి చేసే ధ్యేయంగానే మనం పనిచేయాల్సిన బాధ్యత మనకు ఉంటుందని ఈరోజు మనం సంకల్పించుకొని ఆ దిశగానే మనం అందరం ముందు అడుగు వేస్తామని నేను మరొకసారి నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే వారి ఆశయాల సిద్ధిగా, వారి ఆశయాలను మనం ప్రజలలో ఉండాలని మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అనునిత్యం కూడా వారు అదే తపనలో ఉన్నారు. అన్ని వర్గాలను ఒక్కటి చేసుకుందామని, బీసీ కులగణన కానీ ఎవరెంతనో వారికంతా కానీ అన్ని రంగాలు అభివృద్ధి చేసినప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కానీ వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలాంటి వారికి అందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పి వారు చూపెట్టిన మార్గంలో మనం అందరం పయనించి ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేద్దామని మీ అందరికీ నేను కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడిగా నేను మీ అందరినీ వేడుకుంటున్నా. దయచేసి మీరు సహకరించాలి, నేను ముందుండాలని నేను మరొకసారి మనవి చేస్తున్నాను. దానికి చిన్నగా మనం అందరం సంకల్పించుకుందాం, మా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని ఈ ముఖంగా మనం అందరం కూడా సంకల్పించుకుందామని మీ అందరూ కూడా నేను చేస్తున్నాను. దానికి మనం ముందు చాపి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యుల గెలుపు కోసమే మన గ్రామాలలో గ్రామ స్వరాజ్య దిశగా అందరినీ గెలిపిస్తామని మనం ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. ప్రతిజ్ఞ చేద్దాం. అమర హే, అమర హే, మేము
మా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా ప్రజాస్వామ్యం పరిరక్షించుకుంటూ అంబేద్కర్, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, మహాత్మా గాంధీ ఎందరో మహానుభావులు కలలు కన్నా గ్రామ స్వరాజ్య పరిపాలన దిశగా నేను ప్రయత్నిస్తానని కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యుల నిర్భయంగా పనిచేస్తానని ఈరోజు నేను సంకల్పించుకోవడం జరుగుతున్నది.